గుర్రాలు లాగాల్సిన రథాన్ని ఒక మహారాణి స్వయంగా ఎందుకు లాగాల్సి వచ్చింది? మండుతున్న ఎండలో ఆమె దాహాన్ని తీర్చడానికి శ్రీకృష్ణుడు చేసిన అద్భుతం మీకు తెలుసా? పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిల జీవితంలోని ఒక విలక్షణమైన ఘట్టం ఈ రుక్మిణీ కోనేరు ఆవిర్భావం. ఈ కథ ద్వారకా నగరానికి సమీపంలో జరిగినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ఒకసారి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కలిసి దుర్వాస మహర్షిని దర్శించుకుని తమ భవనానికి విందుకు రమ్మని ఆహ్వానించారు. అప్పుడు ఆ మహర్షి ఒక కఠినమైన షరతు పెట్టాడు. నేను మీ రాజ్యానికి వస్తాను, కాని నా రథానికి గుర్రాలను కట్టకూడదు. మీరిద్దరూ శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవి కలిసి ఆ రథాన్ని స్వయంగా లాగాలి అని ఆజ్ఞాపించాడు. అతిథి మర్యాదను పాటించేందుకు ఆ దైవ దంపతులు రథాన్ని లాగడానికి అంగీకరించారు. అది మిరమిరలాడే ఎండకాలం. ఇద్దరూ కలిసి రథాన్ని లాగుతున్నప్పటికీ రాజకుమారిగా పెరిగిన రుక్మిణీదేవికి ఆ శ్రమ భరించడం కష్టమైపోయింది. నడిచి నడిచి ఆమె తీవ్రంగా అలసిపోయింది. విపరీతమైన దాహం వేసింది. గొంతు ఎండిపోతున్నా దుర్వాస మహర్షి ఎక్కడ కోపగిస్తారో అన్న భయంతో ఆమె నీరు అడగలేకపోయింది. తన ప్రియ సఖి పడుతున్న అవస్థను గమనించిన కరుణామయుడు శ్రీకృష్ణుడు వెంటనే స్పందించాడు. ఆయన తన కుడికాలి బొటనవేలితో భూమిని మెల్లగా తట్టాడు. వెంటనే భూమి నుండి స్వచ్ఛమైన గంగాజలం చిమ్మింది. ఆ పవిత్ర జలంతో రుక్మిణీదేవి తన దాహాన్ని తీర్చుకుంది. శ్రీకృష్ణుడు తన పాదంతో నీటిని రప్పించిన ఆ పవిత్ర ప్రదేశమే రుక్మిణీ కోనేరుగా ప్రసిద్ధి చెందింది. నేటికీ ద్వారకలోని రుక్మిణీదేవి ఆలయ సమీపంలో ఈ కోనేరును భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు.